అంటే మీరు ఇప్పుడు మన ఈ సిరీస్ లో నీడ్ ఆఫ్ ది అవర్ కాబట్టి కిడ్నీ సమస్య మీద ఫోకస్ చేసినా అవును థైరాయిడ్, డయాబెటీస్, ఇతరితర ఒబేసిటీ కానివ్వండి ఆర్ ఎన్నో రకాల సమస్యలకి మీ దగ్గర ఆన్సర్ ఉంది. హార్ట్ ప్రాబ్లమ్స్ ఆన్సర్ ఉంది, ప్లస్ జాయింట్ పెయిన్స్, మోకాలు నొప్పి డాక్టర్ అంటారు సర్జరీ అంటారు. సర్జరీ మొదటి కొంచెం ఇనిషియల్ స్టేజ్ వస్తే సర్జరీ లేకుండా చేస్తున్నాము. ఇంకోటి రొమాటాయిడ్ ఆర్థరైటిస్, మైగ్రెయిన్తో ఎంతో మంది బాధపడతారు. మైగ్రెయిన్కి మేము శిరోధారని ఒక ట్రీట్మెంట్ చేస్తాం. పేషెంట్ పడుకుంటాడు, ఒక్కొక్క చుక్క ఆయిల్ పడుతుంది, మైండ్ అంతా రిలాక్స్ అవుతుంది. సో డిఫరెంట్ అన్ని న్యాచురల్ పద్ధతులతోనే మేము ట్రీట్మెంట్ చేస్తాం. మేము మెడిసిన్స్ వాడము, కెమికల్స్ వాడము, వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఇంకోటి మాతో ఇన్ హౌస్ కిడ్నీ యోగా, కిడ్నీ గురించి స్పెషల్ టీచర్స్ ఉన్నారు, యోగా టీచర్లు. మార్నింగ్ 6 to 7:30 ఒక క్లాస్ ఉంటుంది, 11 to 12 ఒక క్లాస్ ఉంటుంది, మళ్ళీ ఈవినింగ్ 5 to 7 ఒక క్లాస్ ఉంటుంది. 3 classes మేము నేర్పిస్తాం కిడ్నీ యోగా ఎలా చేయాలో, ప్లస్ వాళ్ళకి లింక్ కూడా ఇస్తాం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మాతోనే జాయిన్ కావచ్చు ఫ్రీగా, వీఆర్ నాట్ ఛార్జింగ్ ఎనీ మనీ ఆల్సో. మాతోనే జాయిన్ అయ్యి లైవ్లో నేర్చుకోవచ్చు. సో ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం. ప్లస్ సాయంకాలం 7:30కి రోజు హవన్ చేపిస్తాం. హవన్ చేపిస్తాం. హవన్లో ఏంటంటే ఈ పొడేస్తాం. ఓకే, ఈ పొడేయడం వల్ల ఆ పొగ వస్తుంది కదా, ఆ పొగ మన బాడీలో, మనం పొడరు తీసుకోవడం లేదు, ఆ పొగ బాడీలోకి వెళ్ళి సగం అలా. అది కూడా టైప్ ఆఫ్ మెడిసిన్ ఓన్లీ. మెడిసిన్ ఈస్ గోయింగ్ త్రూ నోస్. వెరీ వెల్ చెప్పారు సార్. అలా మల్టిపుల్ చేస్తున్నాం. హోలిస్టిక్ వెల్నెస్ సెంటర్ అంటే ఇన్ని. అంటే సార్ 15 ఏళ్ల నుంచి రీసెర్చ్ చేస్తున్నా అన్నారు. లెట్ మీ గో బ్యాక్ టు ద రూట్స్. ఏదో సంఘటన జరుగుండాలి, ఇలా హోలిస్టిక్ వెల్నెస్ సెంటర్ పెట్టి ఈ విధంగా సమస్యలకు పరిష్కారం తేవాలని బీయింగ్ డాక్టర్ మీకు ఎందుకు అనిపించింది? చూడమ్మా, ఫస్ట్ కారణం చెప్పాలంటే, నేను మా దగ్గర నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు type 1 డయాబెటీస్ అనేది వాళ్ళ ఒక మదర్ ఒక చిన్న పాపని తీసుకొచ్చింది. చిన్న పాపని, 3 years గర్ల్. 3 years గర్ల్, ఆమెకు type 1 డయాబెటీస్, ఆమెకు బాగా యూరిన్ పోస్తుండే. వాళ్ళు అనుకుంటున్నారు బెడ్ వెట్టింగ్ అనుకున్నారు. చూసేసి తగ్గలేదు, ఇంకా అన్ని ఇన్వెస్టిగేట్ చేసేస్తే ఆమెకు షుగర్ స్టార్ట్ అయింది. షుగర్లో పిల్లలకు type 1 డయాబెటీస్. Type 1 డయాబెటీస్ అంటే ఇట్ ఈస్ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం, అంటే మన బాడీ సెల్స్ మననే డ్యామేజ్ చేస్తాయి. జస్ట్ లైక్ క్యాన్సర్. దానికి ట్రీట్మెంట్ ఏంటంటే ప్రపంచంలో ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవాలి. ఉదయం ఒకసారి తీసుకోవాలి, మధ్యాహ్నం ఒకసారి తీసుకోవాలి, రాత్రి ఒకసారి తీసుకోవాలి ఇంజెక్షన్స్. ఆ మదర్ ఏంటంటే రోజు ఇంజెక్షన్ ఇస్తుంది పాపకి ఇన్సులిన్. ఉదయం ఒకసారి ఇవ్వాలి, మధ్యాహ్నం ఒకసారి. ఆ ఇన్సులిన్ చేసేటప్పుడు పాప ఏడుస్తుంది, మదర్ బాధపడతారు. మదర్లో కూర్చోాలి కదా, ఆమె బాధపడకుండా కూర్చుకుంటుంది. వాళ్ళ ఫాదర్, వాళ్ళ ఇంట్లో గ్రాండ్ ఫాదర్ ఇల్లంతా అప్సెట్ ఉన్నారు. డాక్టర్ గారు మీరు ఏమన్నా చేయండి అంటే నేను చాలా రీసెర్చ్ చేసి type 1 డయాబెటీస్ నెక్స్ట్ టాపిక్ తీసుకుందాం. Type 1 డయాబెటీస్ కూడా మేము ఒక ఇంజెక్షన్ తీసుకుంటూ మొత్తంకి వచ్చారనుకోండి, ఒక 3 monthsలో ఇంజెక్షన్ చేస్తున్నాం దానివల్ల. అలానే ఈ కిడ్నీ సమస్యలతో మాకు తెలిసిన వాళ్ళు చాలా మంది బాధపడుతున్నారు. ఎవరైతే చూడండి, ఒక్కొక్క హాస్పిటల్లో రోజు 100 మంది డయాలిసిస్కి వెళ్తారు. ఉదయం ఇప్పుడు హాస్పిటల్లో 3 shifts నడిపిస్తున్నారు, ఎందుకంటే డయాలిసిస్ పేషెంట్స్ పెరిగిపోయారు. ఉదయం, మధ్యాహ్నము, రాత్రి. ఈ డయాలిసిస్ పేషెంట్స్ ఇప్పుడైతే వెళ్తారు కదా, వారంకు 3 రోజులు 5 hours పడుకోవాలి. పడుకుంటూ వాళ్ళ మైండ్లో బాధపడుతుంటారు, గాడ్ ఏమైనా ఆల్టర్నేట్ ఉందా, ఈ డయాలిసిస్ లేకుండా ఉందా అని బాధపడుతూ డయాలిసిస్ చేసుకుంటారు. వాళ్ళు మాకు అందరూ చెప్పారు, డాక్టర్ గారు ఏదైనా కొంచెం చేయండి అంటే. నేను ఇనిషియల్గా 15 years ముందర డయాలిసిస్ పేషెంట్ నేను కూడా తీసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు చాలా రీసెర్చ్ చేసి ఎక్స్టెన్షన్ డాక్టర్స్తో మాట్లాడి అరౌండ్ ట్రావెల్ చేసేసి ఏదన్నా కిడ్నీ పేషెంట్స్కి ఏమన్నా సహాయం చేయొచ్చా మనము అని స్టార్ట్ చేశాం. దేవుని దయ వల్ల, మా వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్ వల్ల చాలా మందికి బెటర్ ఉంటుంది. మనం ఒకతనికి 16 క్రియాటిన్ అలోపతి డాక్టర్స్ అన్నారు, ఇమ్మీడియట్గా గంటలో అడ్మిట్ కామన్నారు. వాళ్ళ పాప సాఫ్ట్వేర్ ఇంజనీర్. డాక్టర్ గారు మా మదర్కి ఏమో డయాలిసిస్ ఇష్టం లేదు, నేను మీ దగ్గరే వస్తాను అంటున్నాడు. మేము మా నెఫ్రాల్ కిడ్నీ డాక్టర్తో మాట్లాడి మేము అడ్మిట్ చేసేసుకొని ఇతనికి 16 నుంచి 12 అయింది ఒక 15 daysలో. సో గుడ్, చాలా మందికి వస్తుందమ్మా, రిజల్ట్ వస్తుంది. ఓన్లీ థింగ్ అంత ఈజీ కాదు, అలోపతి డాక్టర్ టాబ్లెట్ వాడితే తగ్గిపోతుంది, అలా కాదు. మాతో డైట్ కంట్రోల్ చేయాలి, యోగా చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, మేమన్నీ చెప్పినవన్నీ ఫాలోఅప్ చేస్తేనే వాళ్ళ ఫస్ట్నే ఎవరైనా కిడ్నీ పేషెంట్ మతనికి వస్తే మేము చెప్తాం, చూడమ్మా మా ట్రీట్మెంట్ వాడాలంటే డైట్ ఫాలో కావాలి, కిడ్నీ ఎక్సర్సైజ్ చేయాలి, యోగా చేయాలి, ఇవన్నీ ఫుడ్ తీసుకుంటేనే మా ట్రీట్మెంట్ తీసుకోండి. లేదంటే దర్ ఆర్ సో మెనీ హాస్పిటల్స్ ఆర్ వెల్కమ్ యూ, అందరు వెయిట్ చేస్తున్నారు కమ్ అని. సో మీరు అవన్నీ వద్దనుకుంటే మాతోనికి వస్తారనుకోండి, యూ హ్యావ్ టు ఫాలో, దెన్ ఓన్లీ హ్యావ్ టు టేక్ ద ట్రీట్మెంట్. లేకపోతే అలా ఇష్టం లేని తీసుకున్నారనుకోండి, రిజల్ట్ రాదు, మా పేరు కూడా బ్లేమ్ అయిపోతాం. అందుగురించి ఫస్ట్ వాళ్ళని అడుగుతాం, ఇలా పద్ధతి ఉంటుంది, దెన్ యూ డిసైడ్.
వాళ్ళ ఫాదర్ని అడుగుతాం, మదర్ని అడుగుతాం, వాళ్ళ డాటర్ని, అందరి ఫ్యామిలీతో కూర్చోండి, మీరు డిసైడ్ చేసి దెన్ యూ స్టార్ట్ ద ట్రీట్మెంట్, అదర్వైజ్ నో ప్రాబ్లం అని చెప్తాం. ఇక్కడ